ఇవాళ కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లు తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుంటారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కురుదు R&B బ్రిడ్జిను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఇక బుడిగడి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను జీఆర్ కాలనీని సందర్శిస్తారు. అనంతరం కామారెడ్డి ఐడీఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తాకు కవిత ఫోన్ చేశారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈరోజు హైదరాబాద్లోనే ఉంటానని గుత్తా చెప్పారు. ఇప్పటికే మండలి కార్యదర్శికి కవిత రాజీనామా లేఖ చేరింది. ఎల్లుండి కవిత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేలా ఉన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆయన అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీలో సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పాలసీకి ఆమోదం లభిస్తే రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణలో గణనీయమైన మార్పులు రానున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇది పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది. గ్రామ, వార్డు, సచివాలయాల శాఖల్లో నామకరణాలు, వారి హోదాల్లో మార్పులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మార్పుల ద్వారా పరిపాలనలో మరింత సమర్థత వచ్చే అవకాశం ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అమరావతిని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ప్రభుత్వం వీటిపై చర్చించనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి సంబంధించిన నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ సవరణల ద్వారా భూమి వినియోగం మరింత సరళీకృతం అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయి. అయితే వీటితో పాటు రాష్ట్రంలో అనధికారికంగా నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్పై కూడా కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైతుల పట్ల కొందరు నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు రైతులను అనేక ఇబ్బందులు పెట్టింది ఎవరని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించామని గుర్తు చేశారు. మిర్చి రైతులకు సమస్య వస్తే వెంటనే కేంద్ర మంత్రితో సీఎం మాట్లాడారని ఆయన చెప్పారు. ఆహార పంటలు నష్టపోయినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవడం మామూలే అన్నారు. వాణిజ్య పంటల రైతులను కూడా ఆదుకున్న ప్రభుత్వం తమదే అని చెప్పారు. పచ్చబద్ధాలు మాట్లాడే ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ఉందని, వాస్తవాలు మీడియానే ప్రజలకు తెలియజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇది కావాలని కొన్ని దగ్గరలో
ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతారు. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. ఇది కావాలని కొన్ని దగ్గరలా ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతారు. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. ఇది కావాలని కొన్ని దగ్గరలా ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతారు. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పెనుముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా విమానం రెక్కలకు పక్షి తగిలింది. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు వేరే విమానాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పెనుముప్పు తప్పింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానం రెక్కలకు పక్షి తగిలింది. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది? ప్రయాణికులకు ఏమైనా ఆల్టర్నేట్ చూపించారా? ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? మార్నింగ్ రమణ, గన్నవరం విమానాశ్రయం నుంచి అటు బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపటికి తిరిగి ల్యాండ్ అయిన పరిస్థితి గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పెద్ద పెనుముప్పు తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అటు బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఈ రోజు పెను ప్రమాదమే తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో తరచుగా ఎయిర్ ఇండియా విమానాలు ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎయిర్ ఇండియా విమానానికి అతిపెద్ద ప్రమాదం. అటు టేకాఫ్ బెంగళూరు వెళ్లేందుకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చి ల్యాండ్ అయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా టేకాఫ్ అవుతున్న సమయంలో అక్కడ ఫ్యాన్ రెక్కల్లో ఒక పక్షి ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోవడంతో పైలట్ అప్రమత్తమయ్యి చాకచక్యంగా గన్నవరం విమానాశ్రయం రన్వే పైన సేఫ్ గా ఎయిర్ ఇండియా విమానాన్ని ల్యాండ్ చేయగలిగారు. విమానంలో అప్పటికే దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా సమాచారం. అయితే విమానంకి సంబంధించి తలెత్తిన సమస్యని గుర్తించిన పైలట్ వెంటనే రన్వే పైన ల్యాండ్ చేయడం, అయితే ఆ విమానంలో తలెత్తిన లోపానికి సంబంధించి సరిచేయడానికి సుమారు 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రయాణికులకు ఆలస్యం కాకుండా బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులకు సంబంధించి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి మరొక ప్రత్యామ్నాయ ఫ్లైట్ ని ఏర్పాటు చేసి ప్రయాణికులందరినీ కూడా వేరొక ఫ్లైట్ లో తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ విమానానికి సంబంధించి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండ్ అవుతాం. అదేవిధంగా గతంలో అనేక మార్లు ఈ రకంగానే ఫ్లైట్ ని పక్షులు ఢీకొట్టడం అనేది కొంత తరచుగా విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకున్న పరిస్థితి. అధికారులకు సంబంధించి దీనిపైన ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి సమస్యలు సాధారణంగా గన్నవరం విమానాశ్రయంలో తరచూ వస్తున్నాయి. ఈ రోజు కూడా అలాగే ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం పైలట్ చాకచక్యంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా రన్వే పైన సేఫ్ గా ల్యాండ్ అయిన పరిస్థితి అయితే ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. డ్రాప్ చేసిన వెహికల్స్ అన్ని కింద పార్కింగ్ పార్క్ చేసుకోవాలంటే పైన వెయిటింగ్ లేదు. డిపార్చర్స్ లో ఉన్న వెహికల్స్ అన్ని తీయాలండి. Yeah.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జూపూడి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు పదార్థాలు ఇంట్లో ఉండడం వల్లే బ్లాస్ట్ జరిగినట్లుగా సమాచారం. ప్రమాదంలో డాబాయిలు పూర్తిగా ధ్వంసమైంది. బ్లాస్టింగ్ టైంలో ఇంట్లో వెల్డింగ్ వర్క్ జరుగుతున్నట్టుగా స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడులో పక్కనే ఉన్న 3 రేకుల షెడ్లు కూడా స్వల్పంగా ధ్వంసమయ్యాయి. పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ విధంగా జరిగిందనేది మీరు పోలీసు వాళ్ళు కానీ లేదా దానికి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని పరిశీలించి దానిపై ఏం జరిగిందనేది చూసి బయటికి తీయాలి. అది కొంతమంది ఏమనుకుంటారంటే బాంబులు తయారు చేశారు ఆ ఇళ్ళలో, మరి ఇళ్ళలో బాంబులు తయారు చేయడం ఎంత ప్రమాదం అనేది అందరికీ తెలుసు. అది తర్వాత టపాకాయలు తయారు చేసి మందులు తెచ్చారని చాలా మంది లోపల అనుకుంటున్నారు సార్. అది మా దృష్టి కూడా వచ్చింది. మరి అది ఊళ్ళో ఇట్లా చేయడం వల్ల ఊరంతా వల్లకట్ అయిపోద్ది. అది వాళ్ళకి పర్మిషన్ ఉందా, అసలు ఏముంది, ఎట్లా తెచ్చారు, దాన్ని బయటికి తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మేము కోరేది ఏంటంటే అది ఎట్లా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చేయాలి సార్. ఎవరు చేసినా తప్పు తప్పే. అది ఆ విధంగా చేయడం వల్ల ఇవాళ మనుషులు ప్రాణాలు పోతే మనుషులు ప్రాణాలు ఎవరు ఇచ్చేవాళ్ళు ఇలా కూలిపోయిందని ఊరుకున్నారు. మరి ఇలా మనుషులు పోతే మేము ఇదే రోడ్లో తిరుగుతూ ఉంటాం. ఇక్కడ చాలా మంది ఊళ్ళో ఉంటారు. మరి ఊళ్ళో ఉన్నప్పుడు సార్ అది పోతే ఎవరు బాధ్యులు, దాన్ని ఎవరు అంటే డిపార్ట్మెంట్ బాధ్యులా లేకపోతే పర్మిషన్ ఇచ్చే ఇవ్వని వాళ్ళు బాధ్యులా, చేసే వాళ్ళు బాధ్యులా, దాన్ని మీరు తప్పనిసరి దాన్ని చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ చర్య పెట్టి ఎలా జరిగిందో అది బయటకు తీసుకురావాలి. ఏం పలగనప్పుడు అంత బ్లాస్టింగ్ జరగడానికి ఏముంది సార్. అది కరెంటు పేలిందన్నా అంత పెద్దగా జరగదు. ఇల్లు పలిగేంత ఉండంటే దాంట్లో ఏదైనా మందు పాత్ర లేనిది అసలు అంత పేలిందంటే మందు పాత్ర లేకుండా ఏది జరగదు సార్. అది ఖచ్చితంగా మందు పాత్ర ఉండి ఉంటుంది. దాన్ని మీరు బయటికి తీసి అది ఎవరు చేశారో ఎవరు తెచ్చారో అది లోతుకు పరిశీలించి బయటికి తేవాలి సార్. ఇల్లంతా కూడా పైన స్లాబ్ కూడా క్రాక్లు ఇచ్చేసినాయి. మరి మేమైతే అప్పుడు ఇంట్లో లేము. మా వారైతే ఎప్పుడు ఇక్కడే వర్క్ చేసుకుంటారు, కానీ ఈరోజు మాత్రం లేదు. అదే అదృష్టం మాకు. అసలు ఏమి గ్యాస్ బండ్ కూడా ఏం పేలలేదు అంటున్నారు సార్. మరి ఎలా జరిగిందో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు. నా పేలే వస్తుందా మరి ఎంత అనేది మాకు అర్థం కాదు. ఏం తెలియదు సార్. మేము డ్యూటీకి వెళ్ళిపోతాను, నేను ఉండను సొంతంగా. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. సామాన్యులకు ఊరటనిచ్చేలా జీఎస్టీ స్లాబులపై నిర్ణయం తీసుకుంది. 5-18% స్లాబులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించారు. ఇక 12-28% జీఎస్టీ స్లాబులను ఎత్తివేసింది. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి వస్తాయి. రాష్ట్రాలు కేంద్రం మధ్య జీఎస్టీ స్లాబులపై సయోధ్య కుదిరింది. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగుతాయి. వాటిలో ఒకటి 5% అయితే రెండోది 18%. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 12%, 28% పన్ను స్లాబులు ఇక ఉండవు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచే అమల్లోకి రానున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి సన్నిధిలో సందడి కొనసాగుతోంది. అయితే ఈరోజు అర్ధరాత్రి నుంచి దర్శనాలన్నీ నిలిపివేస్తారు. రేపు ఉదయం నుంచి షెడ్ తొలగింపు పనులు ప్రారంభమవుతాయి. ఆ పనుల సమయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. రేపు అర్ధరాత్రి 12 గంటల తర్వాత కలశ పూజ చేసి శనివారం ఉదయం 6 గంటలకు నిమజ్జన యాత్ర ప్రారంభిస్తారు. శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు గణపయ్య గంగమ్మ ఒడికి చేరే అవకాశం ఉంది. అయితే నిమజ్జనానికి పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నెల 6వ తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించడానికి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా గణేష్ మహాశోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. అటు బాలాపూర్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు కొనసాగే మహాశోభయాత్రకు
పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. నిన్నటి వరకు 12 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండే నిమజ్జన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు గురువారం అర్ధరాత్రి అంటే 12 గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథుడి దర్శనాలకు బ్రేక్ వేయనున్నారు. కాబట్టి ఇవాళ రాత్రికి భక్తులు భారీ సంఖ్యలో గణనాథుని దర్శించుకునే అవకాశం ఉంది. బుధవారం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి వద్ద తోపులాట జరిగి పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. శనివారం రోజు ఖైరతాబాద్ వినాయకుడిని ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య నిమజ్జనం చేయనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను నిమజ్జనానికి సిద్ధం చేశారు. ప్రధాన చెరువుల వద్ద 130 స్థిర, 259 మొబైల్ క్రేన్లు, 56,187 లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద 9 బోట్లు, డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజయితగాళ్లను అందుబాటులో ఉంచారు. 30,000 మంది పోలీసులు ఈ బందోబస్తులో ఉండనున్నారు. సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జన శోభయాత్రకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. నిమజ్జనోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడానికి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బాలాపూర్, ఖైరతాబాద్ వినాయకుల నిమజ్జన ఊరేగింపునకు సంబంధించి హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఈ భారీ విగ్రహాలు 2 ట్యాంక్ బండ్కు చేరుకునే మార్గాలను సూచిస్తూ అందుకు అనుగుణంగా పౌరులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల ప్రభుత్వ పాఠశాల మాజీ హెచ్ఎం మాధవిని జిల్లా విద్యాశాఖాధికారి విధుల నుంచి సస్పెండ్ చేశారు. పీఎం శ్రీ నిధులను దుర్వినియోగం చేశారని ఆమెపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణకు వచ్చిన అధికారులపై ఆమె దాడి చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. విచారణ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం శ్రీ నిధుల దారి మళ్లింపు నిజమేని అధికారుల విచారణలో నిరూపితమైంది. నల్గొండ జిల్లా చిట్యాల ప్రభుత్వ పాఠశాల మాజీ హెచ్ఎం మాధవిని జిల్లా విద్యాశాఖాధికారి విధుల నుంచి సస్పెండ్ చేశారు. పీఎం శ్రీ నిధులను దుర్వినియోగం చేశారని ఆమెపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణకు వచ్చిన అధికారులపై సైతం ఆమె దాడి చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఇక మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ పుల్లారావు సిద్ధంగా ఉన్నారు అందించడానికి. పుల్లారావు, యాక్చువల్గా జరిగింది ఏమిటి? అధికారులపై దాడి చేయడం ఏంటి? అందున కూడా ఒక మహిళా హెచ్ఎం. ఏం జరిగింది అసలు యాక్చువల్లీ? పిఎంసీ నిధులు దారి మళ్లించిన కేసు విషయంలో అదేవిధంగా ఇదే విషయానికి సంబంధించేసి విచారణకు వచ్చినటువంటి జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పై దాడికి యత్నించినటువంటి ఒక తాత్కాలిక ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి మద్దతును సస్పెండ్ చేస్తూ నిన్న డిఈఓ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది.
చిట్యాల హై స్కూల్ కు సంబంధించేసి టీఎంసీ నిధులు అనేవి రావడం జరిగింది. ఈ నిధులకు సంబంధించి అప్పట్లో మాధవి ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది తాత్కాలికంగా. సో ఈ సమయంలో వచ్చినటువంటి నిధులను పూర్తి స్థాయిలో ఆమె దుర్వినియోగం చేశారని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఉంది. ఇదే విషయానికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా ధర్నాలు చేయడము, అదేవిధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి జీవో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని చెప్పేసి జిల్లా అకౌంట్స్ ఆఫీసర్ గా ఉన్నటువంటి యోగేంద్రనాథ్ ను, అదేవిధంగా చిట్యాల ఎంఈఓగా ఉన్నటువంటి సైదన్న ఇద్దరిని కూడా పంపించిన పరిస్థితి ఉంది. సో ఈ ఇద్దరు కూడా వచ్చి పాఠశాలకు విచ్చేసిన తర్వాత ఈ విషయానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో తాత్కాలిక ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి మాధవి వారి యొక్క విషయాన్ని పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. ఇదే సమయంలో ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉన్నారో పాఠశాలలో ఉన్నటువంటి మిగతా ఉపాధ్యాయుల ద్వారా అదేవిధంగా కొంతమంది వ్యక్తులను పిలిపించేసుకొని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఒక ప్రశ్నావళి తయారు చేసి దీనికి సంబంధించినటువంటి మీ దగ్గర నుంచి ఆన్సర్స్ కావాలని చెప్పేసి మాధవిని ప్రశ్నించగా ఆ మాధవి ఆ సమయంలో పూర్తిగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. వారి ప్రవర్తించడం కాకుండా తాను ఆ యొక్క విషయానికి సంబంధించి నేను ఇవ్వడానికి సందేశం ఇవ్వడానికి ఈ విధంగా ఒప్పుకోనని చెప్పేసి కూడా వాళ్ళ పట్ల పరుషంగా ప్రవర్తించిన పరిస్థితి ఉంది. ఈ విధంగా కాలయాపన దాదాపు సాయంత్రం వరకు కూడా కాలయాపన చేసిన తర్వాత వచ్చినటువంటి ఎంక్వైరీ ఆఫీసర్స్ దానికి సంబంధించి ఒక నివేదిక రూపొందించుకొని జిల్లా అధికారులకు అప్పచెప్పాలని చెప్పి వెళ్తున్న క్రమంలో వెంటనే వారిని అడ్డుకొని వారి చేతిలో ఉన్నటువంటి ఏదైతే నివేదిక సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తీర్చివేసే ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళని పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా పరుష పదజాలాన్ని కూడా ఉపయోగించిన పరిస్థితుల్లో వీరు వెళ్ళేసేసి చిన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మాధవి ఈ యొక్క నిధులను దుర్వినియోగం చేసింది అని చెప్పి పక్కదారి బంధించిందని చెప్పేసి పూర్తి స్థాయిలో నిరూపణ కావడంతో మాధవిని సస్పెండ్ చేస్తూ నిన్న డిఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు. చిన్న నీ మీద కేసు అయింది, నువ్వు ఇన్వాల్వ్ అయితే ముందే చెప్తున్నా, కేసు అయింది నీ మీద, నీ ఇష్టం. మేమంతా వీడియో అన్ని తీస్తాం. ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసరు కొట్టిగానే కాదు. ఏం చేస్తున్నావు? ఎవరు యాదగిరి? మేడం మేము అస్సలు